పెహల్గాం అటాక్ తర్వాత భారత్ ఖచ్చితత్వంతో కూడిన క్షిపణి దాడులను పాక్పై చేస్తోంది. తాజాగా రావల్పిండిపై బ్రహ్మోస్ నిప్పుల వర్షం కురిపించింది. పాకిస్తాన్ అధికారిక రాజధాని ఇస్లామాబాద్ అయినా పాలన మొత్తం జరిగేది రావల్పిండి నుంచే. ఇక్కడ చక్లాలాలో ఆర్మీ చీఫ్ ఆఫీస్ నుంచే ఆదేశాలు వెళ్తుంటాయి. శనివారం తెల్లవారుజామున పాక్లోని ఈ కుంభస్థలాన్ని భారత్ లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఇక్కడ పాక్ వాయుసేనకు చెందిన మొబిలిటీ కమాండ్ ఉంది. దీంతో పాటు గగనతల రిఫ్యూలర్ ట్యాంకర్ ఫ్లైట్లు, హెవీ లిఫ్టర్ ఇక్కడ ఉన్నాయి. ఈ దాడుల్లో భారత్ తన అత్యాధునిక బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ను మొదటిసారిగా యుద్ధంలో ఉపయోగించినట్లు నివేదికలు తెలిపాయి. ఈ దాడులు ఆపరేషన్ సింధూర్లో భాగంగా జరిగాయి. ఇవి పాకిస్తాన్ నుంచి జరిగిన ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రతీకార చర్యలుగా భారత ప్రభుత్వం చెప్పింది. ఈ నేపథ్యంలో ముందు రోజు అర్ధరాత్రి పాక్ దుందుడుకు చర్యలకు ప్రతిగా భారత్ తెల్లవారుజామున అత్యాధునిక క్షిపణులు, గైడెడ్ మ్యూనిషన్, లాయిటరింగ్ మ్యూనిషన్ను వాడినట్లు తెలుస్తోంది. వీటితో రఫీక్, మురీద్, చక్లాలా, రహీంయార్ ఖాన్, సుక్కుర్, చునియన్, పర్సూర్, సియాల్కోట్ స్థావరాలపై మన యుద్ధ విమానాలు దాడులు చేశాయి. ఇందులో వైమానిక స్థావరాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్లు, రాడార్ సైట్లు, ఆయుధ నిల్వ కేంద్రాలు ఉన్నాయి. భారత్ వాడిన వాటిల్లో హ్యామర్ గైడెడ్ బాంబులతో పాటు స్కాల్స్ క్షిపణే కాకుండా బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్ ఉండే అవకాశాలు ఉన్నాయని ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనంలో పేర్కొంది. యుద్ధ రంగంలో దీన్ని ఉపయోగించడం ఇదే తొలిసారి కావచ్చని పేర్కొంది. కాకపోతే అధికారిక వర్గాల నుంచి దీనిపై ఎటువంటి ధృవీకరణ లేదని పేర్కొంది. భారత్ నిమిషాల వ్యవధిలో పాక్కు చెందిన కీలక వైమానిక స్థావరాలను ధ్వంసం చేయడం ఆ దేశంలో గుబులు రేపింది. ఇక బ్రహ్మోస్ మిసైల్ భారత్, రష్యా సంయుక్త సహకారంతో అభివృద్ధి చేసిన సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్. దీని పేరు భారతదేశంలోని బ్రహ్మపుత్ర నది, రష్యాలోని మాస్క్వా నదుల సమ్మేళనంగా ఏర్పడింది. ఈ మిసైల్ గుర్తించిన లక్ష్యాలను 800 నుంచి 900 కిలోమీటర్ల దూరంలో ఖచ్చితంగా తాకగల సామర్థ్యం కలిగుంది. ఇది గంటకు 3 రెట్లు వేగంతో అంటే మాక్ 2.8 టు 3.0 ప్రయాణిస్తుంది. శత్రు రాడార్లను తప్పించడానికి 3 నుంచి 10 మీటర్ల ఎత్తులో ప్రయాణించగలదు. ఆపరేషన్ సింధూరులో బ్రహ్మోస్ మిసైల్ ఉపయోగం భారత సైనిక సామర్థ్యాన్ని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దృఢమైన వైఖరిని మరోసారి చాటింది. ఈ దాడులు పాకిస్తాన్ వాయుసేన స్థావరాలకు తీవ్ర నష్టం కలిగించాయి.